ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. బట్ మే గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు హీస్ రిచెస్ ఇన్ గ్లోరీ బై క్రైస్ట్ జీసస్. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు తన మహదైశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరాన్ని కూడా తీర్చబోచు ఉన్నాడు. ఈరోజు నీ అవసరం ఏమై ఉన్నదో నీకు తెలుసు. ఈరోజు నీ అవసరం ఏమై ఉన్నదో అది నీవు ప్రభువు పాదాల చెంత పెట్టినప్పుడు, ప్రభువుకి ప్రార్థించి ప్రభువుని వేడుకున్నప్పుడు ఆయన తన మహదైశ్వర్యము చొప్పున నీకు నీ ప్రతి అవసరమును, మీకు మీ ప్రతి అవసరమును ఆయన తీర్చుటకు చాలిన వాడయ్యున్నాడు. ఆయన మహిమ కలిగిన వాడయ్యున్నాడు. ఆయన శక్తి కలిగిన వాడయ్యున్నాడు. ఏ అవసరమైనా సరే ప్రభు తీర్చుటకు చాలినవాడు, నమ్మదగినవాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఇదే అధ్యాయము 1వ వచనం నుండి ఈ మాటలను ధ్యానించుకుందాము. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడి. యువోదియను సుంటికేసును బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. దేవునికే మహిమ కలుగునుగాక. ముందుగా సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా అంటున్నాడు. నేను ఆనందించు నా కిరీటమై ఉన్న నా ప్రియులారా అంటూ మాట్లాడుతున్నాడు. అవునండి, సంఘము సేవకులకు అనగా ఇక్కడ రాస్తోంది పౌలు గారు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, సంఘమే. వారు సంఘాన్ని చూసే ఆనందిస్తారు, సంఘాన్ని కిరీటంగా భావిస్తారు. ఇక్కడ సహాయం చేసిన సహోదరులు ఉన్నారు, సహాయము పొందుకోదగిన వారు ఉన్నారు. సహాయం చేసిన వారిని బట్టి సంతోషిస్తున్నాడు. ఎవరికైతే సహాయం కావలసి ఉన్నదో వారికి సహాయం చెయ్యమని పౌలు గారు చెబుతున్నాడు. ఇక అంతేకాకుండా అక్కడ కొందరు కొంచెము మరి ఏక మనస్సు గలవారై ఉండాలని కూడా కొందరు సహోదరులకు చెబుతూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. మరి సంఘం అన్న తర్వాత, సహోదరులు అన్న తర్వాత కలిసిమెలిసి ఐక్యముగా ఉండాలనేదే దేవుని యొక్క చిత్తము. అయితే ఈ రోజులలో చాలా సంఘాలలో ఐక్యత అనేది లేదు. ఐక్యత లేకపోగా నిందించుకోవడము, దూషించుకోవడము కూడా జరుగుతూ ఉంది. అలా కాదు, ఏక మనస్సు గలవారై ఉండాలని ఇక్కడ వాక్యము, పౌలు గారు రాసినటువంటి వాక్యము మనకు స్పష్టంగా తెలియబడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి 4వ వచనంలో చూసినట్లయితే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుచున్నా, ప్రభువునందు ఆనందించండి. మనం ఆనందించడం దేవుని చిత్తం. అయితే ఆ ఆనందము ఎక్కడెక్కడో వేరే ఇతరత్రా వాటిలలో వెతుక్కోవడం కాదు, కానీ ప్రభువునందు మనము ఆనందించేటువంటి వారముగా
ఉండాలి. అంటే ఏమిటి? ప్రభునందు ఆనందించడం అంటే ప్రభు దేని యందు ఆనందిస్తాడు? ప్రభువు పరిశుద్ధతనందు ఆనందిస్తాడు. ప్రభువు ప్రార్థన యందు ఆనందిస్తాడు. ప్రభువు వాక్యమునందు ఆనందిస్తాడు. ప్రభువు సహవాసమునందు ఆనందిస్తాడు. ప్రభువు స్తుతుల యందు ఆనందిస్తాడు. ప్రభువు స్తోత్రముల యందు ఆనందిస్తాడు. ప్రభువు తన మహాకృపను బట్టి ఆయన కృప చూపుట యందు ఆనందిస్తాడు. అంటే సహాయము చేయుట యందు ఆనందిస్తాడు. మరి ఇన్ని విధాలుగా ప్రభువు ఆనందించేవాడు గనుక మనము కూడా ఆయనలో ఆనందించాలి. ఆయన పరిశుద్ధతలో ఆనందించేవాడు గనుక మనం పరిశుద్ధంగా ఉండాలి. ఆయన సహాయం చేస్తూ ఆనందించేవాడు గనుక మనం సహాయం చేస్తూ ఆనందించాలి. ఆయన ప్రార్థనలో ఆనందించిన వాడు గనుక తండ్రితో గడుపుచు ఆనందించిన వాడు గనుక మనం కూడా తండ్రితో గడుపుచు ఆనందించాలి. వాక్యం చదువుతూ ఆయన ఆనందించిన వాడు నేర్చుకున్నవాడు గనుక మనము కూడా వాక్యం చదువుతూ ఆనందించాలి, నేర్చుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి, జ్ఞానము తెచ్చుకోవాలి, వివేకము తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏదేమైనా దేవుని బిడ్డలాగా, పరిశుద్ధునిగా, పవిత్రునిగా, జ్ఞానము గల బిడ్డగా, జ్ఞానము గల కుమారునిగా, జ్ఞానము గల కుమార్తెగా మనము ప్రభువునందు ఆనందించాలి. ఈ లోకమునందు, సినిమాలందు, సీరియల్నందు, త్రాగుడునందు, పేకాటనందు, లోక సంబంధమైన విషయాలనందు ఆనందించుట అది ప్రభువు చిత్తం కాదు. దానివల్ల మనకి సంపూర్ణమైన సంతోషము, సంపూర్ణమైన సమాధానము అనేది కూడా మనకు దొరకదు. సంపూర్ణమైనది, శాశ్వతమైనది, స్థిరమైనది, బలమైనది, మేలైనది, కృపగలిగినది ఏమిటి అంటే దేవుని యొక్క చిత్తమే. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని చిత్తములో మనము ఎల్లప్పుడూ అనగా ప్రభువునందు ఎల్లప్పుడూ మనము ఆనందించాలని కోరుకుంటున్నాడు ప్రభు అయిన పౌలు గారైనా. ఈ వాక్యం వింటున్న నీవు ప్రభువునందు ఆనందించుదువుగాక. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలు ప్రభువునందు ఆనందించుదురుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 5వ వచనం నుండి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు మీ సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేవునికి మహిమ కలుగునుగాక. క్రైస్తవులకు ముఖ్యంగా ఉండాల్సింది సహనము. చాలా ప్రాముఖ్యమైనది, చాలా ముఖ్యమైనది సహనము. ఓర్పు, పేషెన్స్, సహనం కావాలి. సహనం మనకి చాలా అవసరం. ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు రావాల్సింది సహనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సహనం, ఖచ్చితంగా సహనంగా ఉండండి. తొందరపడి మాట్లాడకండి, నోరు జారకండి, అరవకండి, కోప్పడకండి, అలాగే చింత కూడా పడకండి. ఎందుకంటే నీ చింత యావత్తు ప్రభు మీద వేసి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన మరి నీ ప్రతి అవసరమును కూడా తీరుస్తానని వాక్యం చెప్తోంది కనుక కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపములు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభువుకి కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గతంలో అనేకసార్లు ప్రభు మనకు ఎన్నో మేలులు చేశాడు. మరి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని గతంలో దేవుడు మేలులు చేశాడు, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను, దీనికి కూడా నా దేవుడు నాకు మేలు చేస్తాడు, నాకు తప్పక జవాబిస్తాడు అన్న ఉద్దేశంతో మనం ప్రార్థన చేస్తే ఆయన కృతజ్ఞత కలిగిన హృదయం గలవారిని తప్పకుండా ఆయన ఆదుకుంటాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు కూడా మనం కృతజ్ఞత కలిగిన హృదయంతో ప్రార్థన చేసేవారంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అయా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాలను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీ మహదైశ్వర్యము చొప్పున వీరందరి ప్రతి అవసరమును కూడా తప్పక తీర్చండి. తండ్రి, మాకు కావలసినవి ప్రత్యేకముగా సహనము కావాలి, ఏక మనస్సు కావాలి. దేవా, సహనము, ఓర్పు, అలాగే
మీ ద్వారా, మీ కృప ద్వారా మా ప్రతి అవసరము తీర్చబడి మాకు సమృద్ధి కలుగునట్లుగా సహాయం చేయమని, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాలను మీ కృపలో జ్ఞాపకం చేసుకొని వారిని, వారి బిడ్డలను వర్ధిల్లింపచేసి బహుగా ఆశీర్వదించి దీవించుమని యేసుక్రీస్తు బహుశ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.